పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రతమవుతున్న వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన వైమానిక దాడి అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఒకవైపు గల్ఫ్ దేశాలు కూడా అమెరికా తీరు పట్ల ప్రశంస్తృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పక్షంలో చమురు పట్టతో పాటు అంతర్జాతీయ శంషాబాద్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా ఈ దాడి పాకిస్తాన్ రాయబార కార్యాలయ సమీపంలో జరగడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ ఎంబసీ నేరుగా లక్ష్యంగా కాకపోయినా దాని సమీపంలోనే భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీ పేలుళ్లతో ఈ ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. అయితే పాకిస్తాన్ దౌత్యవేత్తలు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ కఠినమైన హెచ్చరికలు చేసింది. పాకిస్తాన్ ఖతార్లా మౌనంగా ఉండదు, ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే దానిని తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. త్వరలో అమెరికా ఇరాన్ చర్చలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఈ చర్చలు విజయవంతమైతే ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏ చిన్న సంఘటన అయినా పెద్ద స్థాయి యుద్ధానికి దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ప్రజలు గదగద వణుకుతున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధ నేపథ్యం సంసిపోయే పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ అమెరికా మనం కేవలం ఇరాన్ మీద యుద్ధం చేస్తుందని జనరల్గా భావిస్తున్న క్రమంలో ఇది గల్ఫ్ దేశాలకు విస్తరించింది. మధ్యప్రాచ్యంలో అనేక దేశాలు ఈ యుద్ధానికి, కొన్ని దేశాలు అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా, మరికొన్ని దేశాలు అయితే ఇరాన్కు మద్దతుగా నిలబడిన క్రమంలోనే ఇది ఒక ప్రపంచ యుద్ధంగా కూడా భావించే క్రమం మనకు ఇప్పుడు ఉత్పన్నమైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాపై పోరాడుతున్న ఇజ్రాయెల్ అంటే బగ్గు అనే లెబనాన్ దేశం కూడా ఇరాన్కు బాధగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని పాకిస్తాన్ వంటి దేశాలు, ఈవెన్ అమెరికా కూడా ప్రకటించినప్పటికీ ఆ చర్చలకు భంగం కలిగించే విధంగా చెక్ పెట్టే దిశగా లెబనాన్ దేశం నుంచి వెలువడిన ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము ప్రాణాలు తెగించైనా కూడా పోరాటం చేస్తామని, తాము వెనకంజ వేసే సమస్య లేదని కూడా ఇప్పటికే లెబనాన్కు చెందిన హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీం కాసిం కూడా సంచలనమైన ప్రకటన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే లెబనాన్ అంతు చూస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి తమ అధికారులు కావచ్చు, తమ సైన్యం కావచ్చు, మరోవైపు లెబనాన్ను సామాన్య ప్రజానికం కూడా రెవెన్యూ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన ప్రకటించడం ద్వారా యుద్ధ చర్చలకు ఆటంకం ఏర్పడిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్ చీఫ్ చేసిన ప్రకటన సరళి బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు యుద్ధం పరిస్థితులు ముగిసే పరిస్థితులు కూడా మనకు కనిపించట్లేవని అర్థమవుతుంది. తమ లెబనాన్ ఉద్యమం విషయంలో శత్రువుల ముందు మోకరిల్లే ప్రసక్తి లేదని కూడా కాసిం స్పష్టం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా లెబనాన్ ఎత్తుగడలను వ్యూహాత్మకంగా చిత్తు చేస్తామని, తమకు శత్రువుల ముందు ఆత్మగౌరవాన్ని చంపుకునే అలవాటు లేదని, చావడానికైనా సిద్ధమేనని కూడా ఆయన తెగేసి చెప్పడం కూడా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ భూమిని, తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం ద్వారా లెబనాన్ భవిష్యత్ తరాలకు ఒక విప్లవాత్మకమైన సమున్నతమైన సందేశం ఇవ్వడం కోసమే తాము తెగించి పోరాడుతున్నామని, ఇప్పటికే దాదాపుగా ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్ సరిహద్దులోకి రావడానికి కూడా సాహసించే దమ్ము కూడా లేదని కూడా ఆయన ప్రత్యేకించి షేక్ నయీం కాసిం కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. శత్రువును తేరుకోకుండా చేస్తామని, ఇజ్రాయెల్ను చిత్తు చేస్తామని కూడా పోరాటం కోసమే తాము నిరంతరం తపన చెందుతామని కూడా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న ఏ దేశమైనా సరే తాము విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెబుతూ తమ లెబనాన్ ఉద్యమం అనేది నిరాఘాటంగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే యుద్ధం సంబంధించి నివారణ విషయమై సంధి చర్చలకు సంబంధించి పరోక్షంగా మాత్రం అంతర్గతంగా పెద్ద ఎత్తునే చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కూడా
వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నప్పటికీ కొన్ని అగ్రరాజ్యాలు కూడా దీనికి సంబంధించి యుద్ధం సహేతుకుమా లేదా అనే విషయం ఒకటి. రెండో విషయం ఏంటంటే హోర్ముజ్ జలసంధికి సంబంధించి ఇక్కడ చమురు తగ్గితే దానిపై ఎఫెక్టు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుదారుగా ఉన్న దేశాలపై కూడా పడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందనడం సందేహం లేదు. దీంతో ఈ రెండు దేశాల మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలు కూడా యుద్ధం విషయం సంబంధించి వెనకడుగు వేసే పరిస్థితి. ఇప్పటికే వారి అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా అమెరికాకు, ఇజ్రాయెల్ కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఈ ప్రయత్నాలు, ఈ పరిణామాలు ఇలా ఉండగానే లెబనాన్ చెందిన హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీం కాసిం కూడా చేసిన ప్రకటన కూడా మరోవైపు పెద్ద ఎత్తున